గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనము 10th క్లాస్ న్యూ సిలబస్ ప్రాబబిలిటీ చాప్టర్లో ఉండే ఎగ్జాంపుల్ 13, ఎగ్జాంపుల్ 12 వరకు అయింది ఇంతకుముందు పార్ట్లో. ఎగ్జాంపుల్ 13 మరియు ఎక్సైజ్ 14.1లో 1 నుంచి 6 ప్రాబ్లమ్స్ వరకు మనము ఈరోజు చూద్దాం. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ 13 చూద్దాం. చూడండి, 2 dice, one blue and one grey, are thrown at the same time. Write down all the possible outcomes. What is the probability that the sum of the two numbers appearing the top of the dice is 8, 13 less than or equal to 12 అన్నమాట. ఇక్కడ క్వశ్చన్ ఏమి, 2 డైస్ని త్రో చేసినప్పుడు ఆ 2 డైసెస్ మీద ఉండే నంబర్స్ని యాడ్ చేస్తే 8 రావడానికి ప్రాబబిలిటీ ఎంత, 13 రావడానికి ప్రాబబిలిటీ ఎంత, అదేవిధంగా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 రావడానికి ప్రాబబిలిటీ ఎంత అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 2 డైస్ అనగానే ఇమ్మీడియట్గా మనకు ఒక బాక్స్ ఫ్రేమ్ చేసుకోవాలన్నమాట. బాక్స్ ఫ్రేమ్ చేసుకుంటేనే మనకు 8 మార్క్స్ అనేది వేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, ఆన్సర్ చూద్దాం. ఓకే చిల్డ్రన్, ఇదన్నమాట బాక్సు. ఈ బాక్స్ ఇమ్మీడియట్గా ఈ క్వశ్చన్కి వెంటనే డ్రా చేసి పెట్టుకోవాలి. ఇక్కడ ఇది ఫస్ట్ డైస్ అనుకుందాం, ఈ సెకండ్ డైస్ అనుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఇమ్మీడియట్గా ఏం రాయాలంటే 2 డైస్ని త్రో చేసినప్పుడు మనకు టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని, 6 ఫేసెస్ కాబట్టి ఇక్కడ 2 డైస్ 6 స్క్వేర్ 36 అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి 1 1 1 2 ఫస్ట్ హారిజాంటల్గా ఉండేది రాసుకోవాలి ఇట్లా అనమాట. నెక్స్ట్ 1 3 1 4 1 5 అండ్ 1 6 ఇలా రాసి పెట్టుకోవాలన్నమాట. మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి, రెండు నంబర్స్ని కలిపితే, ఇక్కడ చూడండి 2 నంబర్స్ని కలిపితే 8 రావాలి. ఓకే, ఇక్కడ 2 నంబర్స్ని, ఏ 2 నంబర్స్ని కలిపితే 8 వస్తుందో చూసుకోవాలి. నంబర్ ఇది కదా, ఈ 2 నంబర్స్ని కలిపితే 8 వస్తుంది అనమాట. అంటే ఇట్లా క్రాస్గానే తీసుకోవాలన్నమాట. చూడండి 6 2 3 5 4 4 5 3 అండ్ 6 2 6 6 2 ఏదైనా ఒకటే అనమాట. ఓకే, ఇలా అనమాట. ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు 1 2 3 4 5 ఉన్నాయి, అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ 5 ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏమి, రెండింటిని కలిపితే 13 రావాలి. 13 అనేది పాసిబుల్ అవుతుందా, ఇక్కడ 12 వరకే పాసిబుల్ అవుతుంది. 13 అనేది పాసిబుల్ కాదు కాబట్టి అది ఇంపాసిబుల్ ఈవెంట్. ఇంపాసిబుల్ ఈవెంట్ అయినప్పుడు ప్రాబబిలిటీ ఏమవుతుంది, 0 అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 అంటే 12 మరియు 12 కంటే చిన్నవి. 12 మరియు 12 కంటే చిన్నవి అంటే అన్నీ వస్తాయి అన్నమాట. అన్నీ అంటే ఎన్ని, 36 వస్తాయి. అంటే 36/36 అవుతుంది. దీనికి ఆన్సర్ చూద్దాం. ఓకే చిల్డ్రన్, when 2 dice thrown, number of all possible outcomes 6 square that is equal 36. వెంటనే ఆ బాక్స్ని రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ప్రాబబిలిటీ ఫార్ములా రాయాలి. ఏమి ప్రాబబిలిటీ ఫార్ములా, నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏమి, 8 రావాలి. 2 డైస్ మీద ఉన్న నంబర్స్ని కలిపితే 8 రావాలి. ఓకే, ఇక్కడ చూడండి ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 8 ఇలా రాయొచ్చు. లేదంటే ప్రాబబిలిటీ ఆఫ్ సమ్ ఆఫ్ 2 నంబర్స్ ఈజ్ 8 ఇలా కూడా రాయొచ్చు. ఇలా అయినా రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 8 రాయొచ్చు, లేదంటే ప్రాబబిలిటీ ఆఫ్ సమ్ ఆఫ్ 2 నంబర్స్ ఈజ్ 8. నేను ఇందాక ఏం చూసాను, అక్కడ 5 చూశాను. 5 అంటే ఏవి, ఇక్కడ చూడండి 1 2 3 4 5 అనమాట. అంటే 5/36. నెక్స్ట్ ఇందాక చెప్పాను 2 నంబర్స్ని కలిపితే 13 రావాలి. 13 రావడానికి పాసిబుల్ లేదు కాబట్టి అది ఇంపాసిబుల్ ఈవెంట్ కాబట్టి 0 పెట్టేసాను అనమాట. నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ సమ్ ఆఫ్ 2 నంబర్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12. రెండింటిని కలిపితే 12 లేదా 12 కంటే తక్కువ అంటే అన్నీ వచ్చేస్తాయి. 36 అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ 36 అవుతుంది.
టోటల్ కూడా 36 అవుతుంది. ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. 36/36 అంటే 1 అవుతుంది. ఓకే చిల్డ్రన్, తర్వాత 14.1లో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం. 14.1లో ఉన్న ఈ ఫస్ట్ రోమన్ చూడండి. కంప్లీట్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ది ఈవెంట్ నాట్ ఈ. ఇక్కడ ఈ బార్ అని చెప్పాను, లేదా ఈ పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ అంటే రెండు కలిపితే ఎప్పుడు 1 అని కీ కాన్సెప్ట్స్లో చెప్పాను అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ది ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ దట్ కెనాట్ హ్యాపెన్, జరగడానికి వీలుండదు అంటే ఏమి, ఇంపాసిబుల్ ఈవెంట్. వీలుండదు అంటే అదేమి, 0 అనమాట. ఆ ఈవెంట్కి ఏమని పేరు, ఇంపాసిబుల్ ఈవెంట్. ది ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ దట్ ఈజ్ సర్టైన్ టు హ్యాపెన్ ఈజ్, ఖచ్చితంగా జరుగుతుంది ఒక ఈవెంటు అంటే దాని యొక్క ప్రాబిలిటీ 1 అనమాట. అలాంటి ఈవెంట్కి ఏమని పేరంటే ష్యూర్ ఈవెంట్ లేదా సర్టైన్ ఈవెంట్ అంటారు. నెక్స్ట్, ఇవన్నీ కీ కాన్సెప్ట్స్లో ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ ఫోర్త్ది, ది సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీస్ ఆఫ్ ఆల్ ది ఎలిమెంటరీ ఈవెంట్స్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్, ఇది కూడా చెప్పాను 1 అని. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా చెప్పాను, ది ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఒక కండిషన్ చెప్పాను, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి ఆఫ్ ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని. అంటే ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ అనేది 0 అయినా ఉండొచ్చు, 1 అయినా ఉండొచ్చు, 0కి 1కి మధ్యలో అయినా ఉండొచ్చు. 0 ఉంటే అదేమో ఇంపాసిబుల్ ఈవెంట్ అని, 1 ఉంటే ష్యూర్ లేదా సర్టైన్ ఈవెంట్ అని అంటారని చెప్పాను. అదే అనమాట ఇది. నెక్స్ట్ సెకండ్ రోమన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్పెరిమెంట్స్ హ్యావ్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్, ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, ఏ డ్రైవర్ అటెంప్ట్స్ టు స్టార్ట్ ఏ కార్, ది కార్ స్టార్ట్స్ ఆర్ డస్ నాట్ స్టార్ట్. ఇక్కడ కార్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు స్టార్ట్ అవ్వడం అవ్వకపోవడం అనేది ఇది ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్ అని కాదు, ఇది అవ్వదనమాట. ఇక్కడ ఏ ప్లేయర్ అటెంప్ట్స్ టు షూట్ ఏ బాస్కెట్ బాల్, షీ ఆర్ హీ షూట్స్ ఆర్ మిస్సెస్ ది షాట్, ఇది కూడా అవ్వదనమాట. ఎప్పుడు అవుతుంది అంటే కాయిన్కు సంబంధించిన క్వశ్చన్ వచ్చినప్పుడు కానీ, లేదంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏ ట్రయల్ ఈజ్ మేడ్ టు ఆన్సర్ ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్. ట్రూ అయినా అవ్వచ్చు, ఫాల్స్ అయినా అవ్వచ్చు, అవి రెండు తప్ప ఇంకేమీ ఛాన్సెస్ ఉండవు అంటే అది ఖచ్చితంగా హాఫ్ ఆఫ్ ది ఛాన్స్ కాబట్టి ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్ అంటారు. ఇప్పుడు తర్వాత ఫోర్త్ క్వశ్చన్, ఏ బేబీ ఈజ్ బార్న్, ఒక బేబీ పుడుతుంది. బేబీ పుట్టాలి అంటే ఖచ్చితంగా అది బాయ్ అయినా ఉండాలి, గర్ల్ అయినా అయి ఉండాలి, అంతకు మించి ఇంకో ఛాన్స్ ఉండదు వీలైనంత వరకు. ఓకే చిల్డ్రన్, తర్వాత థర్డ్ క్వశ్చన్, వై ఈజ్ టాసింగ్ ఏ కాయిన్ కన్సిడర్డ్ టు బీ ఏ ఫెయిర్ వే ఆఫ్ డిసైడింగ్ విచ్ టీమ్ షుడ్ గెట్ ది బాల్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఫుట్బాల్ గేమ్. ఇక్కడ ఒక కాయిన్ని టాస్ చేసినప్పుడు అది హెడ్ అయినా పడచ్చు, టెయిల్ అయినా పడచ్చు, అంతకుమించి ఇంకేమీ ఛాన్సెస్ ఉండవు అన్నమాట. ఈ థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. వెన్ వి టాస్ ఏ కాయిన్ ది అవుట్కమ్స్ హెచ్ అండ్ టీ, అంటే హెడ్ టెయిల్ అనమాట. హెచ్ అండ్ టీ ఆర్ ఈక్వల్లీ లైక్లీ, హెడ్ అయినా పడచ్చు, టెయిల్ అయినా పడచ్చు, ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అనమాట ఇవి. సో ది రిజల్ట్ ఆఫ్ అన్ ఇండివిజువల్ కాయిన్ టాస్ ఈజ్ కంప్లీట్లీ అన్ప్రెడిక్టబుల్. ఏదో ఒకటి పడుతుంది, కానీ ఏది పడుతుందో చెప్పలేము అనేది దీని ఆన్సర్ అనమాట. కంప్లీట్లీ అన్ప్రెడిక్టబుల్. ఈ 3 లైన్స్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఈ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ బి ది ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్. ఇక్కడున్న వాటిల్లో
ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ని సూచించినది ఏది? నేను చెప్పాను, ఏదైనా ఒక ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అన్ ఈవెంట్ అనేది 0 అయినా ఉండొచ్చు, 1 అయినా ఉండొచ్చు, 0కి 1కి మధ్యలో అయినా ఉండొచ్చు. ఇక్కడ 2/3. 2/3 అంటే ఇక్కడ ఏమవుతుంది? 3తో డివైడ్ చేస్తే 0s are 0. పాయింట్ అంటే ఇక్కడ 0, పాయింట్ అంటే ఇక్కడ 0 పెట్టుకోవాలి. 3 6 are 18 అంటే 2 అంటే 0.6 అవుతుంది అనమాట. 0.6 అంటే 0కి 1కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇది ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ని సూచిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే నెగటివ్లో ఉంది. నెగటివ్ ఇందులో ఉంటుందా? లేదు. అంటే ఇది ఈవెంట్ని సూచించదు. ఇది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 15% అంటే 15/100 కాబట్టి దీని ఆన్సర్ ఏమి? 0.15. నేను చెప్పాను 0.15 అంటే 0కి 1కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇది కూడా ఈవెంట్ని సూచిస్తుంది. నెక్స్ట్ 0.7 అంటే ఇది కూడా 0కి 1కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇది కూడా ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అన్ ఈవెంట్ అని అనొచ్చు. అంటే ఇక్కడ కానిది ఏది? ఇది మాత్రమే నెగటివ్లో ఉంది కాబట్టి ఇది కాదు. ఇవి 3 అవుతాయి. ఈ ప్రాబ్లం మొన్న పబ్లిక్ ఎగ్జామ్లో కూడా వచ్చింది. నెక్స్ట్ 5th క్వశ్చన్, ఇఫ్ P of E is equal to 0.05, what is the probability of not E? What is the probability of not E? ఓకే, ఇక్కడ నేను చెప్పాను P of Eని 0.05 అనుకుంటే ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros ఉన్నది ఏది? 100. 100కి దగ్గరగా ఏమవుతుంది? ఇక్కడ 100కి దగ్గరగా చేయాలి అంటే 95ని యాడ్ చేయాలన్నమాట. అంటే ఆన్సర్ 0.95. అలా ఓరల్గా కూడా చేయొచ్చు, లేదా ప్రాబ్లంగా చేయాలంటే P of E ప్లస్ P of E బార్ అంటే నాట్ ఈని ఈజ్ ఈక్వల్ టు 1. ఈని ఈ బార్ని కలిపితే 1 అవ్వాలి. ఇప్పుడు మనకి ఈ బార్ నాట్ ఈ కావాలి కాబట్టి 1 మైనస్ P of E అవుతుంది. 1 మైనస్ P of E వాల్యూ 0.05 కదా. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఇలా రాసుకోవాలి. పాయింట్ తర్వాత ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1.00 రాసుకొని ఇదేమో 0.05 రాసుకుంటే 590 అనమాట. అంటే 0.95 అనేది ఆన్సర్. తర్వాత క్వశ్చన్, ఏ బ్యాగ్ కంటైన్స్ లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్ ఓన్లీ. ఒక బ్యాగ్లో లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్ మాత్రమే ఉన్నాయి. మాలిని టేక్స్ అవుట్ 1 క్యాండీ వితౌట్ లుకింగ్ ఇన్ టు ఇట్. మాలిని అనే ఆమె ఏం చేసిందంటే బ్యాగ్లో చూడకుండా చేయి పెట్టి ఒక క్యాండీని తీసింది. అప్పుడు వాట్ ఈస్ ది ప్రాబిలిటీ ఆఫ్ దట్ షీ టేక్స్ అవుట్ an orange flavored candy, a lemon flavored candy. బ్యాగ్లో ఏం ఫ్లేవర్డ్ క్యాండీస్ ఉన్నాయి? లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్ ఉన్నాయి. ఇక్కడ మనం బ్యాగ్లో నుంచి ఒక క్యాండీని తీసినప్పుడు ఆరెంజ్ రావడానికి పాసిబిలిటీ ఉందా? అవన్నీ లెమన్ ఫ్లేవర్డ్ చాక్లెట్స్. ఆరెంజ్ రావడానికి అసలు పాసిబిలిటీ లేదు కాబట్టి ఇది ఇంపాసిబుల్ ఈవెంట్, అంటే 0 అయిపోతుంది. అన్ని లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీసే కాబట్టి అప్పుడు దీని వాల్యూ 1 అయిపోతుంది. దీనికి ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబిలిటీ ఫార్ములా రాసేయాలి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అంటే 6th క్వశ్చన్లో ఫస్ట్ది P of an orange flavored chocolates. ఇక్కడ అన్ని లెమన్ ఫ్లేవర్డ్ చాక్లెట్సే కాబట్టి ఆరెంజ్ ఫ్లేవర్డ్ చాక్లెట్స్ రావడానికి ఇంపాసిబుల్ అనమాట. అంటే ఇంపాసిబుల్ ఈవెంట్ కాబట్టి అది 0 అయిపోతుంది అనమాట. నెక్స్ట్ P of a లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీ. క్యాండీ అంటే చాక్లెట్టే కాబట్టి P of a లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీ. అన్ని లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీసే కాబట్టి ఆన్సర్ 1 అవుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాం.